రావడం మళ్ళీ వెళ్ళడం ఇదంతా కొంచెం గడబడ్ ఎవరికి. ఆర్ యూ ఎక్సైటెడ్ తల్లి? వెరీ ఎక్సైటెడ్. ఓకే, ఫుల్ కనిపిస్తుంది మొత్తం గ్రౌండ్. హలో అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మీరు నా మండే అండ్ ట్యూస్డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. యాజ్ యూజువల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా మండే మార్నింగ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఫుల్ బిజీగా ఉన్న మండే ఇది. ఇంకా మా వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను నా వీడియో వర్క్స్ అయితే చేసుకొని నిన్న డోర్ మ్యాట్స్ అయితే వాష్ చేశాను. అవన్నీ ఆరపెట్టాను బయట, అవి తీస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ బాల్కనీ క్లీన్ చేయాలి, మొక్కలకి వాటర్ పోయాలి, ఇలా చాలా పని ఉంది. రోజు ఈవినింగ్ 4 o'clock అవ్వగానే విపరీతమైన గాలి వస్తుంది. ఆ గాలితో బోల్డ్ అంత దుమ్ము, డోర్స్ తీసుకోలేని పరిస్థితి. కొంచెంసేపు చల్లగాలికి కూడా సన్నగా దుమ్ము అనమాట. ఇప్పుడు నేను వాటర్ పోసినప్పుడు మీరు కింద చూస్తున్నారు కదా, అలా ఒక లేయర్లా ఫామ్ అయిపోతుంది. ఈవెన్ ఇంట్లో కూడా అంతే, బయట కూడా అదే పరిస్థితి. డైలీ డస్టింగ్ చేసినా కూడా ఇంట్లో ఫుల్ డస్ట్ అయితే అక్యుములేట్ అయిపోతుంది. ఇంకా పని చేసేసుకొని క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి మా అమ్మాయిని తీసుకొచ్చే టైం అయింది. అసలు ఎండ చూసారా ఎలా ఉందో. ఏప్రిల్లో అసలు మాకు ఇలా ఉండదు, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. 2nd week of May వస్తే కానీ మాకు ఇలా ఎండలు స్టార్ట్ అవ్వవు. అలాంటిది ఏంటో ఈసారి 2nd week of Aprilలోనే ఇంత సివియర్ ఎండలు అయితే చూస్తున్నాం అనిపిస్తుంది. అస్సలు కిందకి వెళ్ళలేని పరిస్థితి. ఇది అరౌండ్ 2:30కి. తల్లి లిఫ్ట్ ప్లీజ్. హలో, ఎండలో ఉందమ్మా తల్లి. ఎండకు నాకైతే నీరసం వచ్చింది. వాటర్ పుట్టి ఎండ ఏప్రిల్లోనే ఇలా ఉంది తల్లి. యూజువల్గా మనకు మేలో ఉంటుంది కదా, అండ్ ఈ వీక్ హీట్ వేవ్. దట్స్ ద రీజన్. ఓకే, సో ప్లీజ్ కీప్ హైడ్రేటెడ్ యువర్ సెల్ఫ్. ఓకే, మేమైతే ఇంటికి వచ్చేసాం. ప్రస్తుతానికి వాటర్తో సరిపెట్టాం. కోకోనట్ వాటర్ తాగుతావు తల్లి? ఓకే, వెళ్ళిపోయావేంటి? ఓ థ్యాంక్ యూ తల్లి. సో రేపైతే మా అమ్మాయికి హాలిడే. ఎందుకు తల్లి? అంబేద్కర్ జయంతి. ఇలా హాలిడేస్ ఏంటో వీకెండ్తో కలిసి రావచ్చు కదా. లాంగ్ వీకెండ్ వస్తుంది మధ్యలో. 1 day స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ హాలిడే రావడం, మళ్ళీ వెళ్ళడం, ఇదంతా కొంచెం గడబడ్ ఎవరికి? పిల్లలకా పేరెంట్స్కా? ఇద్దరికి. నాకైతే తప్పదులేండి, మా వారికి ఆఫీస్ ఉంటుంది కాబట్టి నేను లేస్తాను. ఆయన కోసం లంచ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేయాలి ఎలాగో. ఈరోజు ఏంటి తల్లి స్పెషల్? క్రికెట్కి వెళ్దామా? క్రికెట్కి ఈరోజు నేను మ్యాచ్కి వెళ్తున్నాను. ఈరోజు మా అమ్మాయి ఫస్ట్ టైం నైట్ మ్యాచ్ ఆడుతుంది. 2nd time కదా తల్లి? ఒకసారి అక్కడ బాక్స్ క్రికెట్ ఆడాం కదా. దిస్ ఇస్ ద 2nd time. లైట్స్ లో క్రికెట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ చేయబోతుంది. ఫ్లడ్ లైట్స్. ఆర్ యు ఎక్సైటెడ్ తల్లి? ఎక్సైటెడ్. ఇప్పుడు లంచ్ చేసేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటుంది. 6:10 రిపోర్టింగ్ టైం. 7 కంతా గ్రౌండ్లో ఉండాలి. సో మేమే తీసుకెళ్తాం. అవన్నీ రికార్డ్ చేస్తాను, మీరు చూద్దరు. పవర్ పోయింది, డీజీలోకి వెళ్ళింది, సౌండ్ వస్తుంది. ఓకే తల్లి, లంచ్ చేసేసే. కోకోనట్ వాటర్ కొంచెంసేపు ఆగి తాగుతూలే. ఓకే, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఇంకా ఎండకి వెళ్ళి వచ్చేసరికి అదో రకంగా అయిపోయింది. నేనైతే చల్లగా డ్రై ఫ్రూట్ మిల్క్ తాగాను. మా పాపకైతే భోజనం పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ మ్యాచ్ ఉంది, లేట్ అవుతుంది కాబట్టి ఆఫ్టర్నూన్ కొంచెంసేపు పడుకోబెడితే బెటర్ అని ఇంక ఇద్దరం అయితే పడుకున్నాం. నేను వెళ్ళకపోతే తను పడుకోదు. నాకు కూడా ఎండకి వెళ్ళి రావడం వల్ల అలా అనిపించేసింది కదా, ఇంకా పడుకున్నాం ఇద్దరు కలిసి. నేను అరౌండ్ 4:30కి లేచి గ్రైండర్ వేయడం స్టార్ట్ చేశాను. మండే యూజువల్గా ఉండేదే. వీక్ అంతా స్మూత్గా గడవాలంటే మనకి ఇడ్లీ దోశ బ్యాటర్ కంపల్సరీ ఉండాల్సిందే కదా. అండ్ మీరు నిన్న నా మీల్ ప్లానర్ కూడా చూశారు కదా. సో దాన్ని ఫాలో అవ్వాలన్నా కూడా ఇడ్లీ దోశ బ్యాటర్ కావాలి కాబట్టి నేనైతే మార్నింగ్ పప్పు పోసేసాను.
ఇంకా గ్రైండర్ వేసే పనిలో ఉన్నా. నా కోసం గ్రీన్ టీ కూడా పెట్టుకుంటాను. ఈరోజు నార్మల్ టీ వద్దు, సింపుల్గా గ్రీన్ టీ తాగిద్దామని అనుకున్నా. ఇంకా అరౌండ్ 5 o'clock అలా పాపని లేపి తనకు కూడా కోకోనట్ వాటర్ అవి ఇస్తాను, ఏమైనా తినడానికి పెడతాను లైట్గా స్నాక్ లాగా. మళ్ళీ వెళ్ళాలి కదా, మ్యాచ్ ఆడాలి, అసలే బోల్డ్ అంత ఎనర్జీ కావాలి క్రికెట్ ఆడాలంటే. హలో, టైం 6:30 అయింది. మేమైతే స్టార్ట్ అయ్యాం. 7కి అంతా అక్కడ రీచ్ అవ్వాలి. హాయ్ తల్లి, హలో. ఆర్ యూ ఎక్సైటెడ్? యా. ఆఫ్టర్నూన్ మంచిగా పడుకున్నాం, లేచాం, గ్రైండర్ వేసాను నిద్ర లేచి. ఇంకా మా వారు వచ్చారు, స్టార్ట్ అయిపోయాం. హాయ్ బాబు. క్రికెట్ అనగానే త్వరగా వచ్చేస్తావు కదా ఆఫీస్ నుండి? త్వరగా బయలుదేరి త్వరగా వచ్చాలి. హాలిడే రానివ్వట్లేదు కదా వాళ్ళ కోచ్, అసలు ఏదో ఒకటి ఇలా హాలిడే వస్తే చాలు. ఏదో టైంలో ఆడుకోవడానికి. నైట్ కూడా వదలలేదు. మామూలుగా అయితే రేపు మార్నింగ్ పెట్టేవాడు, ఇవాళ ముందు రోజు నైట్ పెట్టేసాడు. లైట్స్ లో బాగుంటదని డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండర్ ద లైట్స్. ఓకే, ఇంతకు ముందు ఒకసారి ఆడిందిగా. అదంటే మామూలు బాక్స్ క్రికెట్ కదా, ఇది ఓపెన్ గ్రౌండ్ లో ఆడేది. ఓకే, ఆర్ యూ ఎక్సైటెడ్ తల్లి? యా, వెరీ ఎక్సైటెడ్. వెరీ ఎక్సైటెడ్. ఓకే, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఈవినింగ్ టైం మామూలుగానే ఈ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ రూట్లో. ఇంకా అలానే ఉంది, అందరూ ఆఫీస్ నుంచి వెళ్ళే టైం కదా. మీరు మాత్రం మార్నింగ్ త్వరగా వచ్చింది బాబు. 1 hour పట్టింది అయినా నాకు కూడా. 1 hour ఈజ్ ఓకే కదా. 1 hour ఈజ్ నార్మల్. మార్నింగ్ షార్ప్ 8 o'clockకి మా వారి ఇంటి నుంచి బయలుదేరగలిగితే ఈవినింగ్ చక్కగా 5:15, 5:20కి బయలుదేరిపోయి త్వరగా వచ్చేయచ్చు. మార్నింగ్ 8:30 అయిపోయిందంటే ఇంక ఈవినింగ్ అది మార్నింగ్ 1/2 hour, ఈవినింగ్ 2 hours అయిపోతుంది. అలా ఉంటుంది పరిస్థితి. సో అది గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాక కలుస్తాను మిమ్మల్ని. ఎగ్జాక్ట్ 1 hourలో వచ్చి. ఇంకా ట్రాఫిక్ అంతా దాటుకొని మేమైతే టైంకి గ్రౌండ్ దగ్గరికి రీచ్ అయిపోయాం. మిగతా పేరెంట్స్, పిల్లలు అందరూ కూడా వచ్చేసారు. కొంతమంది పేరెంట్స్కి కుదరినప్పుడు ఒకళ్ళనొకళ్ళు కోఆర్డినేట్ చేసుకొని తీసుకెళ్తాం పిల్లల్ని, సేమ్ సొసైటీ కాబట్టి. ఇంకా అలా పిల్లలందరికీ వార్మప్ చేపించి వాళ్ళ కోచ్ అయితే రెడీ చేస్తున్నారు. నైట్ టైం కాబట్టి మరి కొంచెం చిన్న పిల్లలు అయితే రాలేదు, కొంచెం సీనియర్ గ్రూప్ అనమాట. అంటే ఉన్న వాళ్ళలో సీనియర్ గ్రూప్ మ్యాక్సిమం 14 వరకు ఉంటారు ఇందులో, అంతే. వాళ్ళందరూ వచ్చేసారు. కరెక్ట్గా మేము ఇలా గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యాం, అప్పుడే లైట్స్ ఆన్ చేశారు. అసలు భలే అనిపించింది ఫీల్ అయితే. లైట్స్ బాగున్నాయి కదా, లైట్ మంచిగా సెట్ గ్రౌండ్ ఫుల్ కనిపిస్తుంది మొత్తం గ్రౌండ్ అంతా క్లియర్. ఇంకల్లా మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రాక్టీస్ మ్యాచే కాబట్టి టీమ్స్ డివైడ్ చేయడం అదంతా ఏం లేదు. 2 hours కోసం గ్రౌండ్ బుక్ చేసుకున్నారు. అంటే అరౌండ్ మేము 7:15 నుంచి 9:15 వరకు ఉండాలని ప్లాన్. కరెక్ట్గా సరిపోయింది. ఫస్ట్లో కొంచెం బాగానే అయింది, కానీ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం హడావుడైపోయింది. అంటే ఉన్న 12 members ఉన్నారు పిల్లలు, అందరినీ ఈక్వల్ ఓవర్స్తో ఆడించాలి కదా, అందరికీ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి దానికి తగ్గట్టు మేనేజ్ చేస్తూ చేయడం. చివరిలో కొంచెం కంగారు అయింది అనిపించింది. స్టార్టింగ్లో పిల్లలకి కొంచెం లీజర్గా ఆడే టైం ఇచ్చేసి ఇంకా 1 hour అయిపోయినప్పటి నుంచి టెన్షన్ వచ్చేసింది. ఇంకో 1 hour టైం ఉంది కదా అని. యాక్చువల్గా అంత ఈజీగా దొరకదు ఈ గ్రౌండ్, ప్రీ బుకింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఎక్కువ మంది నైట్ టైం కూడా ఆడుతూ ఉంటారు ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ బుక్ చేసుకొని. అండ్ నెక్స్ట్ డే హాలిడే కూడా ఉంది కదా, అంబేద్కర్ జయంతి, దానికోసమని నైట్ బుకింగ్ ఏదో ఉందన్నారు. ఇంకా మనం 9:15 కల్లా గ్రౌండ్ హ్యాండ్ ఓవర్ చేయాలి అని ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ చేసేసాం. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళతో పాటు మేము కూడా. వెదర్ చాలా ప్లెజెంట్గా సూపర్గా ఉంది. డే టైం ఎంత ఎండ ఉంటుందో, ఈవినింగ్ 4 అవ్వగానే మంచిగా చెప్తున్నాను కదా, పిచ్చి గాలి అయితే వస్తుంది రావడం, దానివల్ల దుమ్ము అదంతా ఉంది. కానీ ఈ పర్టికులర్ డే రోజు ఆ గాలి అయితే లేదు. వెదర్ చాలా ప్లెజెంట్గా బాగుంది. ఇంకెక్కడ మేము మ్యాచ్ చూడడానికి వెళ్ళినా సరే
మా వారైతే క్రికెట్ ఆడకుండా గ్రౌండ్ నుంచి బయటకు వచ్చే క్వశ్చనే ఉండదు, అంత ఇష్టం ఆయనకి. చూసి చూసి పాపకి ఇష్టం స్టార్ట్ అయింది, ఫైనల్గా తనైతే క్రికెట్ ఆడుతుంది. ఇప్పుడు పాపకు కూడా ఎంత ఇష్టం అయిపోయిందంటే వాళ్ళిద్దరు కూర్చుంటే ఏదో క్రికెట్ గురించి మాట్లాడుకుంటారు, ఏదో ఒకటి డిస్కస్ చేస్తారు, లేకపోతే టీవీలో ఓల్డ్ మ్యాచ్ అయినా సరే ఏదో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటారు. అంత పిచ్చి ఇద్దరికి. ఇంక ఈరోజు గ్రూప్లో ఒక బాబు బర్త్డే అయితే ఉంది. ఇంకా మామూలుగా అయితే ఇంట్లో బర్త్డే పార్టీ చేసుకునేవాడేమో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లేకపోతే. సరే ఇంక ఇక్కడికి వచ్చేసాం కదా అని ఇక్కడే వాళ్ళ పేరెంట్స్ పిల్లల కోసం కేక్ అవన్నీ తీసుకొచ్చి సెలబ్రేట్ చేశారు. తల్లి హలో, మ్యాచ్ ఎంజాయ్ చేసావా? బర్గర్ తిను. తర్వాత బర్త్డే పార్టీ, గ్రౌండ్లో బర్త్డే పార్టీ తల్లి భలే ఉంది. అండ్ థీమ్ కూడా క్రికెట్ థీమే. కేక్ అసలు- రికార్డ్ చేశాను. అసలు గ్రౌండ్ లో పార్టీ అంటే వేరే లెవెల్ ఉంటుంది, అసలు వేరే లెవెల్. సరే బర్గర్ తిని ఎంజాయ్ చేయి. అయిపోయింది, ఇంకెళ్ళాలి ఇంటికి ఫాస్ట్ ఫాస్ట్. టైం 9:15 అయిందా బాబు? 9:15 అయిందా? 9:15 9:30 అయింది. ఓకే, లెట్స్ గో హోమ్. టైం 10:45 అయింది. రాగానే ఫాస్ట్ ఫాస్ట్ ఇడ్లీ పెట్టేసా, చట్నీకి ఫ్రై చేసి పెట్టాను. ఇంక ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అవుతా. నేను డ్రెస్ చేంజ్ చేసుకునేసరికి ఇడ్లీ కుక్ అయిపోద్ది. ఇంకప్పుడు వచ్చి చట్నీ వేసేసుకొని ఇంకా తినేసి ఫాస్ట్గా పడుకోవాలి. రేపు మార్నింగ్ కూడా మ్యాచ్ ఉందట, సో రేపు కూడా త్వరగా లేస్తుంది. నేను ఎలాగో లేవాలి, మా వారి కోసం ఆయన ఒక ఆఫీస్ అయితే ఉంది. సో ఇంకా ఫాస్ట్గా డిన్నర్ చేసి పడుకుంటాం. మళ్ళీ నేను మిమ్మల్ని డైరెక్ట్గా రేపు మార్నింగ్ కలుస్తా. మార్నింగ్ 6 o'clockకే సన్ చూసారు ఎలా ఉందో. హీట్ వేవ్ ఏంటో కానీ మామూలుగా లేదు. ఎండ ఈరోజు అదిరిపోయిందని చెప్పాలి. అసలు నిన్న వెళ్ళేప్పుడే అన్నాను కదా, హాలిడే అయినా సరే హాలిడే రోజు మ్యాచ్ లేదు, ముందు రోజు ఉందని. అక్కడ గ్రౌండ్లో అప్పటికప్పుడు ఫైనల్ చేశారు. వేరే టీంతో మ్యాచ్ ఉందని. ఇంకా చేసేదేమని చెప్పండి. నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి అంతా రిపోర్టింగ్ టైం అంట. సో ఫాస్ట్గా తనకైతే టిఫిన్ పెట్టేసి నైట్ పడుకోబెట్టి ఆ తర్వాత నేను మిగతా పనులన్నీ చేసుకొని పడుకునేసరికి బాగా లేట్ అయిపోయింది. ఇంకా నేను కూడా మార్నింగ్ 6 o'clockకే లేచాను. ఎలానో లంచ్ బాక్స్ మా వారికే కదా అన్నట్టు. ఇంకెలానో నేను వీక్లీ మీల్ ప్లాన్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి రెసిపీస్ నాకు ఐడియా ఉంది, ఏం వంట చేయాలి ఏంటి అని మార్నింగ్ లేచి ఆలోచించే పని లేదు. తనైతే మార్నింగ్ నట్స్ తిని పాలు తాగి వెళ్ళిపోయింది. ఇంక అక్కడికి లైట్గా లెమన్ రైస్ లాగా కావాలంది, అది చేసి ఇచ్చేసాను. ఇంక ఇక్కడ లంచ్ కోసం పాలకూర పప్పు అండ్ ఆలు క్యారెట్ ఫ్రై అనమాట ఈరోజైతే. ఇంకా మామూలుగానే ఫైబర్ కోసం సలాడ్, ప్రోటీన్ కోసం ఎగ్స్ ఇవన్నీ ఉంటాయి. మా వారి కోసం ఎగ్స్ ఇచ్చాను. నేనైతే ట్యూస్డే ఎగ్ తిననులేండి. ఇంకా అందరూ చేసుకున్నట్టే బేసిక్ పాలకూర పప్పు. మామూలుగా పప్పు మాత్రం మీరు ఓవర్ నైట్ సోక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ముందే ఇలా మీల్ ప్లాన్ చేసి పెట్టుకోవడం వల్ల ఒకే ఒక బెనిఫిట్ ఏంటంటే మార్నింగ్ అప్పటికప్పుడు లేచి అనుకున్నాం అనుకోండి, మనం పప్పును అలా వేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తాం కదా, దానివల్ల చాలామందికి పప్పుతో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అవన్నీ అవాయిడ్ చేయాలంటే మనకు ముందే రేపు మార్నింగ్ పప్పు చేయాలని ఐడియా ఉందనుకోండి, సో ఈజీ అయిపోతుంది కదా. ముందు రోజు నైటే మీరు పప్పును సోక్ చేసి పెట్టేసుకొని ఆ వాటర్ అన్ని మార్నింగ్ డిస్కార్డ్ చేసేసి ఫ్రెష్గా వాటర్ వేసి పెట్టుకున్నారంటే ఎలాంటి గ్యాస్ ఇష్యూస్ రావు. సరే ప్రతిసారి ప్లాన్ చేసుకోవడం కుదరదు. అలా కుదరినప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ ప్రెషర్ కుక్కర్ పెట్టేయకుండా మీరు ముందు స్టవ్ మీద ఓపెన్ కుక్ చేయండి పప్పును కొంచెంసేపు. పప్పు జస్ట్ బాయిల్ అవుతున్నప్పుడు పైన ఒక నురగలా వస్తుంది కదా వైట్ది, అదంతా తీసేసిన తర్వాత అప్పుడు మీరు ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి కుక్కర్ పెట్టేసుకున్నారంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. ఇదొక చిన్న టిప్, నచ్చితే ఫాలో అవ్వండి. అండ్ పప్పు పెట్టేశాను కదా, పప్పు పని పప్పు చేసుకుంటూ ఉంటుంది. మనమైతే ఫ్రై చేద్దాం. ఇంకా ముందుగా నేను పొటాటోస్ అండ్ క్యారెట్, ఆనియన్స్ ఇవన్నీ సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నాను. పప్పులోకి వేయడానికి ఎలానో ఉల్లిపాయ కట్ చేశాను కదా, అప్పుడే కూరలోకి కూడా కట్ చేసేసాను. ఇంకా దీనిలో ఫస్ట్ మీరు సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోండి. పోపు దినుసులు వేసుకోకపోయినా పర్లా, పప్పులు మీకు ఇష్టం ఉంటే పప్పులు కూడా వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర ఆవాలే వేసాను. నార్మల్ క్యారెట్ ఫ్రై చేస్తూ ఉంటారు తురిమి, నార్మల్గా పొటాటో ఫ్రై చేస్తూ ఉంటారు పిల్లలకి ఇష్టమని. 50-50 అది ఇది సగం సగం వేస్ట్ చేయండి. అసలు ఫ్రై టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. క్యారెట్లో చిన్నగా ఒక కైండ్ ఆఫ్ స్వీట్నెస్ ఉంటుంది కదా, దాంతో పొటాటో కలుపుకొని తింటుంటే అసలు భలే ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో మీ దగ్గర ఉంటే కొంచెం పప్పుల పొడి చల్లుకున్నారంటే
టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు నా దగ్గర లేదని నేను చల్లలేదులేండి. చిక్కుడుకాయ ఫ్రై ఇలాంటి వాటిలో కొబ్బరి పొడి చల్లుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఈ పొటాటో అండ్ క్యారెట్ ఫ్రైలో కూడా లాస్ట్లో పప్పుల పొడి చల్లుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. అండ్ మీకు కనుక హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయ్యి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది. అండ్ ఇందులో ఇంకొక టిప్ ఏంటంటే మీరు క్యారెట్ అండ్ పొటాటోస్ అన్నీ సేమ్ సైజులో ఉండేలా కట్ చేసుకోండి. ఈవెన్ మీరు పులావ్స్ చేసినా ఇలాంటి ఫ్రైస్ చేసినా సరే ముక్కలన్నీ ఒకే సైజులో ఉండేలా కట్ చేసుకున్నారనుకోండి ఈవెన్గా ఫ్రై అవుతుంది. కుకింగ్ అనేది ఒక ఆర్ట్ అని చెప్తాను నేనైతే. దీనికి చాలా 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 ఓపిక కావాలి. హడావుడిగా మనం వంట చేసి పడేస్తే ఒకలా ఉంటుంది. పేషెన్స్గా చాపింగ్ దగ్గర నుంచి మీ ఓపికను ప్రదర్శించారంటే రిజల్ట్ వేరే లెవెల్లో వస్తుంది. చాలా ఓపికగా ముక్కలన్నీ ఒకే సైజులో కట్ చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అయ్యి బాగుంటాయి. హడావుడిగా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కట్ చేసేసారంటే చిన్న చిన్నవేమో త్వరగా ఫ్రై అయిపోతాయి. ఈ పెద్దవి ఫ్రై అయ్యే టైంకి అవి మాడిపోతాయి. అదే చాలామంది నేను ఎంత ట్రై చేసినా సరే కర్రీ టేస్టీగా రావట్లేదు, నేను ఎంత చేసినా సరే బాగా రావట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఇలాంటివే చిన్న చిన్న రీజన్స్ అవి. కాబట్టి మీరు కొంచెం టైం తీసుకొని ఓపిక్గా కుకింగ్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీరు కూడా టేస్టీ ఫుడ్ కుక్ చేసి మీ ఫ్యామిలీకి పెట్టగలుగుతారు. కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ కూడా. ముందు అన్నీ జీలకర్ర ఆవాలు వేసుకున్నాక ఆనియన్స్, ఉప్పు, పసుపు వేసుకొని ఈ ముక్కలన్నీ వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని కొంచెం మగ్గించుకోండి. పీసెస్ కొంచెం సాఫ్ట్ అయ్యాయి అనిపిస్తాయి కదా మనకి, ఆ టైంలో ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇంకా తర్వాత లిడ్ క్లోజ్ చేసే అవసరం ఉండదు. మీరు ఓపెన్గా ఫ్రై చేసేసుకుంటే కొంచెం ముక్కలు క్రిస్పీగా బాగుంటాయి. లిడ్ క్లోజ్ చేసుకోకుండా ఉండాలని ఏం లేదు. క్లోజ్ చేస్తే ఏంటంటే పీసెస్ కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. నేను కొంచెం సాఫ్ట్ అవ్వనిచ్చి తర్వాత లాస్ట్లో ఓపెన్ ఫ్రై చేసేస్తాను, అప్పుడు క్రిస్పీగా ఉంటాయి. ఇంకా పైనుంచి కొత్తిమీర చల్లేసుకున్నారంటే యమ్మీ యమ్మీ పొటాటో క్యారెట్ ఫ్రై రెడీ అయిపోద్ది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, మీ పిల్లలకి నచ్చిందా లేదా అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వెజ్లో మీకు కానీ మీ పిల్లలకు కానీ ఫేవరెట్ రెసిపీ ఏంటి అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. పొటాటో మా పాప ఇష్టంగానే తింటుంది కానీ నాకే ఎందుకో అంత ఇష్టంగా అనిపించదు. చిన్నప్పటి నుంచి నేనేం అంత ఇష్టంగా తినేదాన్ని కాదు పొటాటో. నాకు చిక్కుడుకాయ ఫ్రై కొబ్బరి వేసి చేస్తే చాలా ఇష్టం. బీన్స్ ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై, చామదుంపల ఫ్రై ఇలాంటి ఫ్రైస్ ఇష్టం నాకు పొటాటో ఫ్రై కన్నా కూడా. ఇంకా అలా మన యమ్మీ యమ్మీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్ కూడా పెట్టేసి మా వారిని షార్ప్ 8 o'clock అంతా ఆఫీస్కి పంపించేశాను. 7:30కి వెళ్ళి తనని డ్రాప్ చేసి కూడా వచ్చారు మా వారు. ఇంకా ఆఫ్టర్నూన్ 1:30 అయిపోయింది తను వచ్చేసరికి. ఇంకా ఈ ఎండకి ఎలా ఉంటుందంటే పని ఫాస్ట్గా పని ముగిచ్చేసుకుందామా, పక్కకి జరిగిపోయి ఫ్యాన్ కింద కానీ ఏసీలో కానీ కూర్చుందామా అనిపిస్తుంది. కాబట్టి కొన్ని యాక్టివిటీస్ అసలు రికార్డ్ చేయడం కూడా మైండ్లోంచి వెళ్ళిపోతుంది అనమాట. ఆ రేంజ్లో చెమట పడుతుంది, వేడిగా అనిపిస్తుంది. ఇంట్లో ఉండే వాళ్ళకి ఇలా అనిపిస్తుంది, అసలు ఈ పిల్లలు ఎండలో క్రికెట్ ఎలా ఆడుతున్నారా బాబు అని ఎన్నిసార్లు అనుకున్నానో నేనైతే.
ఇంకా ఈ షెల్ఫ్ ఎప్పటి నుంచో ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే అన్ని మిస్లీనియస్ స్టఫ్ ఉంటుంది. మా వారి బ్లేజర్స్ దగ్గర నుంచి కొన్ని పాత బెడ్షీట్స్, మా పాపవి మరీ పార్టీ వేర్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, అవి అలాంటివన్నీ పెట్టి ఉంచాను. నా ఐడియా ఏంటంటే ఇవన్నీ మిస్లీనియసే, వీటన్నిటిని తీసి ఎక్కడైనా ఇంకో షెల్ఫ్లో పెట్టచ్చు. మేము వింటర్లో యూస్ చేసే హెవీ బ్లాంకెట్స్ ఏంటి, క్విల్స్ ఏంటి, వాటి కోసం ఒక డెడికేటెడ్ ప్లేస్ అంటే ఒక చోట అయితే నేను పెట్టలేకపోతున్నాను. అన్నీ ఒక్కొక్క చోట పెట్టడం అవుతుంది. అంటే పాప బెడ్రూమ్లో కింద షెల్ఫ్లో ఒకటి, మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి, ఇంకా మిగిలినవి అక్కడక్కడ అలా పెట్టడం అవుతుంది. అలా కాకుండా వీటన్నిటికీ ఒకే చోట ప్లేస్ క్రియేట్ చేయాలని లాస్ట్ ఇయరే అనుకున్నాను, కానీ లాస్ట్ ఇయర్ కుదరలేదు, అలా గడిచిపోయింది. ఇంక ఇయర్ నేను ఏం చేశానంటే వాటిని అక్కడక్కడ సర్దేయకుండా చిల్డ్రన్ బెడ్రూమ్లో బెడ్ మీద పెట్టి ఉంచాను. ఏదన్నా ఒక వస్తువు దాని ప్లేస్లో ఆర్గనైజ్ చేయకుండా అలా పెట్టి ఉంటే దానికోసం నేను చేయాలనుకున్న పని ఏంటనేది నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఎప్పుడైనా నేను పని చేయడం బద్దకిస్తూ ఉంటే అలా ఎదురుగా పెట్టుకుంటాను అనమాట. అప్పుడు ఏంటంటే మనకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా అందుకని వాటిని సర్దేయాలి ఇప్పుడు ఎలా అయినా సరే. ఇంక ఇప్పుడు హెవీ సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోతుంది, ఇంకా వింటర్ బట్టలన్నీ ఇలా బయటే ఉంటాయి ఎలా అని వాటిని ఆర్గనైజ్ చేయడం కోసం వీటినన్నీ తీసేస్తున్నాను. వీటినన్నిటిని ఏంటంటే ఎక్కడైనా మళ్ళీ వేరే ప్లేస్లో అకామిడేట్ చేయొచ్చు. లేకపోతే పాప ఎలానో ఫ్రాక్స్ అన్నీ యూజ్ చేయట్లేదు, ఇప్పుడు తనకి రావు కూడా. సో అవన్నీ ఒక సపరేట్ కాటన్ బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టేసి డొనేషన్కి ఇవ్వడమా ఏంటా వాటి సంగతి తర్వాత అయితే చూసుకుందాం. ఇప్పటికైతే మన పని అయిపోవాలి కదా అని ఫుల్ ఖాళీ చేస్తాను. ప్రస్తుతానికి ఆ ఫ్రాక్స్ పక్కన పెట్టాను. వాటిని కూడా నీట్గా ఎక్కడైనా ఆర్గనైజ్ చేసి పెట్టేస్తాను. ఇంకా ఓల్డ్ బెడ్షీట్స్ అంటారా, ఓల్డ్ అంటేనే అవసరం లేని కదా, వాటికి ఇలాంటి ఒక మంచి ప్లేస్ అవసరమా, వాటిని ఎక్కడ పెట్టినా నడుస్తుందని వాటిని కూడా తీసి పక్కన పెట్టేశాను. ఇంక ఇటు సైడ్ అంతా బ్లాంకెట్స్ ఆర్గనైజ్ చేసిన తర్వాత అటు సైడ్ బెడ్షీట్స్ ఉంటాయి కదా, వింటర్లో నేను యూస్ చేసే బెడ్షీట్స్, వాటిని కూడా నీట్గా అక్కడ ఆర్గనైజ్ చేసేసాను. అమ్మయ్య అనిపించింది. ఇలా అదంతా ఎదురుగా కనిపించడం వల్ల ఈ పని చేయగలిగాను. అలా కాకుండా ఎక్కడక్కడ పెట్టేశాను అనుకోండి, అంటే డిఫరెంట్ ప్లేసెస్లో పెడుతున్నాను కదా, ఒకే చోట కాకుండా అలా పెట్టడం అయితే లాస్ట్ ఇయర్లా పెట్టేసేదాన్ని, మళ్ళీ నేను అనుకున్నది మర్చిపోయేదాన్ని. అలా కాకుండా ఉండాలంటే ఇలా చేసుకోవాలని నేనైతే నమ్ముతాను. ఫైనల్గా ఈరోజు నేను సర్దాలనుకున్న ప్లేస్ అయితే సర్దేశాను. రోజు మొత్తంలో ఇంట్లో ఏదో ఒక ఏరియా ఆర్గనైజ్ చేయకపోతే మనకు అసలు డే ఎండ్ అయిన సాటిస్ఫాక్షనే ఉండదు. సో ఫైనల్గా ఈ షెల్ఫ్ అయితే ఇలా ఉంది చూడడానికి. ఇంకా మా పాప మంచి ఎండలో రావడం, తను ఫ్రెష్ అయిపోయి మేము భోజనం చేయడం, రెస్ట్ తీసుకోవడం అదంతా అయిపోయింది. ఇది డైరెక్ట్ ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసేసుకొని ఇంట్లో ధూపం వేసుకుంటున్నాను. ఈరోజు ట్యూస్డే కదా, నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో మెన్షన్ చేశాను. ఫస్ట్ నుంచి మన వీడియోస్ ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు, ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ కంపల్సరీ ఇంట్లో ధూపం వేసుకుంటాను. ధూపం వల్ల ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది. మీకు ఎవరికైనా అలవాటు లేకపోతే ఒకసారి అలవాటు చేసుకొని డిఫరెన్స్ మీరే ఫీల్ అవుతారు. అప్పుడు నాతో షేర్ చేసుకోండి. ఇంకా పూజ అయిపోయాక డైరెక్ట్ కిచెన్లోకి వచ్చి ఎర్లీ డిన్నర్ ఏర్పాట్లే. కిచెన్ పనిలోంచి ఎంత త్వరగా మనం బయటపడితే అంత త్వరగా మనకి మన పనులకి టైం దొరుకుతుంది. దీని నుంచి ఫ్రీ అయిపోవాలి ఫస్ట్, అప్పుడు మీ సెల్ఫ్ కేర్ చేసుకుంటారో, మీరు చేసుకోవాలన్న పనులు చేసుకుంటారో, అలాంటివన్నీ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు డిన్నర్ ఏంటో చెప్పలేదు కదా, దోశతో పాటు కొత్తిమీర టమాటో చట్నీ రెసిపీ నేను చాలాసార్లు షేర్ చేశాను. మీకు ఎవరికన్నా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈసారి చేసినప్పుడు తప్పకుండా షేర్ చేస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, సూపర్ ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. పర్టికులర్గా పునుగులు, బోండా అండ్ దోశల్లో తినడానికైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇన్ కేస్ మీకు యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ రాకపోయినా ఎవ్రీ మండే, వెన్స్డే, ఫ్రైడే ఆఫ్టర్నూన్ 1 o'clockకి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే వస్తాయి. సో తప్పకుండా చూసి నచ్చితే మాత్రం హైప్ చేయండి. ఇంకా చట్నీ కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. ఫ్రై చేసినవన్నీ వాటిని గ్రైండ్ చేసేసి, ఈ చట్నీ మీరు తడక పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంటుంది, అందులో ఏం డౌట్ లేదు. ఇంక ఇలా ఎవరన్నా వేడివేడిగా దోశలు వేసి సర్వ్ చేస్తూ ఉంటే అసలు ఎన్ని దోశలు తిన్నామో కూడా తెలియదు కదా. నాకు కూడా అలా ఎవరన్నా వేడివేడిగా వేసి పెడితే బాగుండు అనిపిస్తుంది. కానీ మా వారికి ఏమో దోశలు వేయడం రాదు. మా అమ్మాయి ట్రై చేస్తుంది కానీ ఇంకా చిన్నది కదా,
కదా, ఇంకొక 1-2 ఇయర్స్ అయితే చాలు నా కూతురు నా కోసం అన్నీ చేసి పెడుతుందన్న నమ్మకం అయితే నాకుంది. ఇంకా అలా వేడివేడిగా క్రిస్పీ దోశలు అయితే మా వాళ్ళకి వేసి ఇచ్చేసాను. ఇంకా మనకు ఎలాగో వేసేవాళ్ళు లేరు కాబట్టి చివరికి మన కోసం కూడా మనం ఒక 2 దోశలు వేసుకొని వెళ్ళి ప్రశాంతంగా ఏసీ ముందు కూర్చొని టీవీ చూస్తూ డిన్నర్ అయితే ఎంజాయ్ చేసేసాను. ఇంకా ఈరోజు దోశలతో పాటు వీడియో కూడా ఎండింగ్కి వచ్చేసింది. మళ్ళీ ఫ్రైడే రోజు మరొక ఇంట్రెస్టింగ్ రొటీన్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.